మీ అందరికీ రాధాకృష్ణ జ్యోతిష్శాస్త్ర పరిష్కారాలు ఛానల్కు సుస్వాగతం. ఈరోజు మనం 2026వ సంవత్సరం జనవరి నెల మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ రాశివారు ధైర్య సాహసాలు కలిగి కార్యాచరణ కూడిన వారై ఉంటారు. నాయకత్వ లక్షణాలకు కలిగి ప్రతిష్టాత్మకమైన కార్యాలు చేస్తూ పురోగతి వైపు ఎక్కువ దృష్టి కలిగిన వారై ఉంటారు. ఈ నెలలో బృహస్పతి తెలివితేటలు, ధైర్యం, భావ ప్రకటనను ఇచ్చి ఇతరులను అధిగమించేటట్టుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు బయటికి ధైర్యం కలవారే కనిపించినప్పటికీ లోపల ఎక్కువగా లోతుకు వెళ్ళి ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబంలో వారితో ఉండడం వల్ల మీకు బాధ్యతలు ఎక్కువ అవుతాయి. కుటుంబం వారితో అప్పుడప్పుడు దూరంగా ఉండవలసి వస్తుంది. మీ సోదరులలో నుంచి మీకు సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. చిన్న సమస్యలు వస్తాయి, కానీ మీరు వాటిని హ్యాండిల్ చేయగలరు. మీ తల్లి ఆరోగ్యం గురించి అప్పుడప్పుడు పర్యవేక్షిస్తూ ఉండండి. ఆమె నుంచి సహాయం మీకు లభిస్తుంది. మీకు వాహనాలు, ఆస్తి వచ్చే సూచనలు ఉన్నాయి. పిల్లల్ని మేనేజ్ చేయడం ఒక సవాల్గా మారుతుంది. పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారికి పిల్లలు పుట్టడం మరింత ఆలస్యం కావచ్చు. పుట్టిన పిల్లలు ఆధ్యాత్మికత వైపు లేదా ఒక విచిత్ర కోణంతో ఆలోచన ఉన్నవాళ్ళై ఉంటారు. పిల్లల పురోగతి గురించి ఎక్కువ చింతించవలసిన అవసరం లేదు. ఆరోగ్యం, నిద్రలేమి, భోజనానికి సంబంధించినవి, కొన్నిసార్లు వేడి చేయడం, ఇటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. మీరు బీపీ, ఒత్తిడి, కంటి చూపు గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. పెళ్ళైన వారు అప్రమత్తంగా ఉండాలి. లేనిచో గొడవలు వచ్చే అవకాశం ఉంది. పెళ్ళి అవ్వాలని ఎదురు చూస్తున్న వాళ్ళు మీకు ఎంతో గౌరవమైన కుటుంబం నుంచి మ్యాచ్ వస్తుంది. ఈ నెలలో మీకు మీ వృత్తి యందు అదృష్టం కలిసి వస్తుంది. మీ తండ్రి నుంచి కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. విద్యార్థులకి గణితం, పరిశోధన, సైన్స్ సబ్జెక్ట్స్లో ఆసక్తి ఉంటుంది. చదువుల్లో ముందంజలో ఉంటారు. ఉద్యోగస్తులను ఆఫీస్లో అందరూ గుర్తిస్తారు. లీడర్స్గా ఎదిగే అవకాశం ఉంది. ప్రమోషన్స్ కూడా అందుకునే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్, మెషినరీ, కన్స్ట్రక్షన్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో బాగా రాణిస్తారు. రాజకీయ నేతలకి అత్యధిక సపోర్ట్ కలిగి ఉంటారు. మంచి పేరు గడిస్తారు. మీ అధికారం, ప్రజా విజ్ఞప్తి పెరుగుతాయి. పరిహారాలు: ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపాలు వెలిగించండి. నల్లని వస్త్రాలు, ఇనుము, అన్నము పేదవారికి దానం చేయండి. పెద్దవారికి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సేవ చేయండి. ఆసుపత్రుల్లో సేవ చేయండి. ఆదివారం ఆదిత్య హృదయం పఠించండి. శనివారం హనుమాన్ చాలీసాను పఠించండి. ఎర్రని వస్త్రాలు ధరించండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.